సాయిబాబా దేవుడా ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే. ప్రస్తుతం సాయిబాబాని హిందూ దేవుడిగా చాలామంది పూజిస్తున్నారు. తమ దేవుని గదిలో కూడా సాయిబాబాకి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. కొంతమంది సాయిబాబాని దేవుడు కాదు ఒక గురువు అంటారు. అలా అనడానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకొంతమంది సాయిబాబాని అసలు హిందువే కాదు, ఆయన ఒక ముస్లిం వ్యక్తి అంటారు. అసలు సాయిబాబా దేవుడా, గురువా, హిందువా లేక ముస్లిమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న హెచ్చరిక. మాది సున్నిత హృదయం. మేము నమ్ముతున్న విషయానికి ఆపోజిట్గా చెప్తే మేము తట్టుకోలేమనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. ఇక వీడియోని మొదలు పెడదాం. సాయిబాబా దేవుడా కాదా అన్న విషయం తర్వాత చూద్దాం. ముందు అసలు ఆయన హిందువా కాదా అనే విషయం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆయన వేషధారణకి వస్తే, సాయిబాబా వారు వేసుకునే తెల్లని కుర్తాని గమనిస్తే అది ముస్లిమ్స్ వేసుకునే కుర్తాలా ఉంటుంది. అది కాక తలపైన పెట్టుకునే తలపాగా కూడా వారి మత సాంప్రదాయానికి దగ్గరగా ఉంటుంది. సాయిబాబా వారి జీవిత చరిత్రగా చెప్పబడే సచ్చరిత్ర పుస్తకం చదివినా లేక వారి గురించి కొంచెం అవగాహన ఉన్నా కూడా ఆయన తన దగ్గర ఉంచుకునే ఇటుక గురించి తెలిసే ఉంటుంది. నాగార్జున గారు నటించిన షిరిడి సాయి మూవీ చూసి ఉంటే అందులో కూడా ఈ ఇటుక గురించి ప్రస్తావన ఉంటుంది. అసలు సాయిబాబా వారు ఎందుకు ఈ ఇటుకని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకుంటారు అంటే, ముస్లిం మత సాంప్రదాయంలో మూత్ర విసర్జన అనంతరం వాళ్ళు చేయాల్సిన ఒక కార్యక్రమానికి ఈ ఇటుక అవసరం. అది మీలో ఎవరికైనా ముస్లిం మిత్రులు ఉంటే అర్థమవుతుంది. సాయిబాబా వారు ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని చెప్పడానికి ఆయన నిత్యం చెప్పే కొన్ని మాటలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లా మాలిక్, అల్లా బలా కరేగా. ఈ వాక్యాలనే ఆయన నిత్యం పలుకుతూ ఉంటారు. ఎక్కడ పరమేశ్వరుని పేరును కానీ, విష్ణుమూర్తి అవతారాలైన రామ, కృష్ణుల పేర్లను కానీ పలకరు. దీనిని బట్టే ఆయన ముస్లిం మతానికి చెందినవారు అని నిర్ధారించవచ్చు. అండ్ సాయిబాబా వారికి రోజుకి 5 సార్లు హారతి ఇస్తారు. ముస్లిం మత సాంప్రదాయం ప్రకారం వారు కూడా రోజుకి 5 సార్లు నమాజ్ చదవాలి. ఈ హారతి ఇచ్చే టైం చూసుకున్నా కూడా దానికి దగ్గరగా ఉంటుంది. ఏ మతం అయితే ఏంటి, ఆయన మంచి చేశారు, మంచి చెప్పారు, మేము ఆయన్ని దేవుడిగా చూస్తున్నాం అనుకుంటే అందులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. ఎవరికి ఉండాల్సిన ఒపీనియన్, నమ్మకం వాళ్ళకి ఉంటాయి. హిందూ గ్రంథాలలో నువ్వు ఒక్కరినే దేవుడిగా నమ్మాలి అనే నియమాలు ఏమీ లేవు. తల్లిదండ్రులలో, గురువులలో, సాటి మనుషులలో, చెట్టు పుట్ట కలగలిసిన ప్రకృతిలో దేంట్లో అయినా దైవాన్ని చూడొచ్చు. సాయిబాబా వారిని ఒక గురువుగా చూస్తే తప్పులేదు. అంతేకాని ఎలాంటి శాస్త్ర ప్రమాణం లేకుండా దేవుడిగా చూస్తున్నారు అంటే అది పూర్తిగా మీ విజ్ఞతకి, జ్ఞానానికి వదిలేయచ్చు. కానీ ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే, హిందూ దేవాలయాల్లో ప్రత్యేకంగా సాయిబాబా వారికి కూడా చోటు ఇవ్వడం. ఇంకొన్ని గుడులలో అయితే ఏకంగా సాయిబాబా వారి విగ్రహం కాళ్ళ దగ్గర పరమేశ్వరుణ్ణి, వినాయకుణ్ణి, రాముణ్ణి, ఇలా ఇతర దేవతా విగ్రహాలను ఉంచడం వంటి దారుణాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే, ఇంట్లోని దేవుడి గదులలో కూడా సాయిబాబా విగ్రహాన్ని మధ్యలో పెట్టి మిగిలిన దేవతా విగ్రహాలని పక్కకి పెడుతున్నారు. ఆయనే దైవం, ఇంకెవరూ కాదు అన్నట్టుగా ఉన్నాయి వారి పోకడలు. ఇలాంటివి చూసినప్పుడే సాటి హిందువుగా వాటిని గట్టిగా ఖండించాలి అనిపిస్తుంది. ఇదే అనుకుంటే ఈ మధ్య పేర్లలో కూడా సాయి అనే పదాన్ని వాడడం కామన్ అయిపోయింది. సాయిరామ్, సాయి కృష్ణ, సాయి సరస్వతి, సాయి లక్ష్మి. ఇది ఎక్కడి చాదస్తమో అర్థం కావట్లేదు. ఏ హిందూ గ్రంథంలో కూడా సాయి అనే పదం ఉండదు, దానికి అర్థం కూడా ఉండదు. మనకి ఉన్నది సాయి, అది మెలికెసా. రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనం ఆయన్ని దేవుడిగా నమ్మేశాం, ఆ నమ్మకాన్ని మన పిల్లల మీద కూడా రుద్దుదాం. ఇలానే ఉన్నారు ప్రస్తుతం సమాజంలో చాలామంది. బహుశా కలి ప్రభావం అంటే ఇదేనేమో. బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు, దొంగ బాబాలకి జనాలు పట్టం కట్టి దేవుణ్ణి చేస్తారు అని. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అసలు సాయిబాబాని దేవుడిగా ఎందుకు నమ్ముతున్నావు? కారణం ఏంటి అంటే, ఒక్కరి దగ్గర కూడా సరైన సమాధానం ఉండదు. ఆయన్ని నమ్ముకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, మాకు అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తూ ఉంటారు. వారి చుట్టూ వాళ్లే కోర్కెలు అనే ఒక వలయాన్ని గీసుకొని అది పొరపాటున జరిగితే ఆయనే చేశాడు అనే పిచ్చిలో బ్రతుకుతున్నారు. నిజమైన గురువు కానీ దేవుడు కానీ ఎప్పుడు అన్ని కోర్కెలు తీర్చడు. నీకు ఏది అవసరమో అది మాత్రం అందేలా చేస్తాడు.
ఇంకా చెప్పాలి అంటే కోర్కెలను అధిగమించి మోక్షాన్ని ఎలా చేరుకోవాలో మార్గనిర్దేశం చేస్తాడు. ఇక్కడ నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు తగ్గించి ఇద్దరూ కలిసిమెలిసి ఉండేలా చేయడానికే బాబావారు అవతరించారు అని చెప్తారు. బాబావారు బ్రతికి ఉన్న కాలం 1838 నుండి 1918 వరకు. ఆ టైం పీరియడ్లో మనల్ని పరిపాలిస్తుంది బ్రిటిష్ వాళ్ళు. ఆ టైంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం అసలు లేదు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద కలిసి పోరాడదామా అనే ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఇద్దరి మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టారు. సో ముస్లిం హిందువుల మధ్య శాంతిని నెలకొల్పడానికి వచ్చారు అనేది పచ్చి అబద్ధం. అసలు చెప్పాలి అంటే సాయిబాబా వారిని ఏ ముస్లిం వ్యక్తి ఆరాధించడు. వారి మత సిద్ధాంతం ప్రకారం అల్లాయే వారికి అల్టిమేట్ గాడ్. ఈ బాబాలని ఫకీర్లని వారు నమ్మరు. ఇలాంటివి నమ్మడానికి ముందుకు వచ్చేది ఎవరో కాదు, మన హిందూ సమాజమే. నోట్లో నుండి శివలింగాలు తీయడం, గాల్లో నుండి విభూది తీయడం, ఇలాంటి ట్రిక్స్ చేస్తే చాలు ఎవరినైనా దేవుని చేసేస్తారు. ప్రతి ఒక్క ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ ఏదో ఒక టైంలో వారి మత గ్రంథాలను చదువుతారు. వీడియో చూస్తున్న హిందువులలో ఒక్కరైనా ఎప్పుడైనా భగవద్గీతను చదివారా, లేదా రామాయణం, మహాభారతం ఇలాంటివి చదివారా అంటే లేదు మేము రామాయణం సీరియల్ చూసాం, మహాభారతం సీరియల్ చూసామని చెప్తారు. అక్కడ ఏది చూపిస్తే అదే నిజమని నమ్మేస్తారు. సీరియల్ కానీ సినిమా కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా నచ్చిన వాటిని మాత్రమే చూపించి మన మీద రుద్దుతారు. ఉదాహరణకి అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం, రాముడి కన్నా రావణుడు మంచోడు అని చూపించడం, ఇవన్నీ చూసి మన వాళ్ళు గొర్రెలలాగా తల ఆడించడం సరిపోయింది. ముందు అవి చూడడం ఆపి వాటిని చదవడం మొదలు పెడితే నిజమేంటో తెలుస్తుంది. హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న అయోధ్య రామ మందిరానికి కూడా షిరిడీ సాయిబాబా ట్రస్ట్ నుండి ₹1 విరాళం వెళ్ళలేదు. అది కాక ఆ ట్రస్ట్ దానికి వివరణ ఇస్తూ విరాళం ఇవ్వడానికి మాది హిందూ ఆర్గనైజేషన్ కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే నువ్వు సాయిబాబా వారిని నమ్ముకోవడం, పూజించడం పూర్తిగా నీ పర్సనల్. దానిని హిందూ సమాజంలోకి తీసుకుని వచ్చి ఆయన అందరికన్నా గొప్ప దేవుడు అంటే మాత్రం సహించే విషయం అయితే కాదు. ఎలాంటి ప్రామాణికాలు లేకుండా దేవుడు అంటే నువ్వు నమ్ముతావేమో, అందరూ కాదు. ఇక నుండి అయినా ఈ ఛాదస్తాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హింద్.